పరమ తండ్రి యొక్క నామంలో మీ అందరికీ కూడా సలాం. తన కుమారుడైన మెస్సీ గారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన అమూల్యమైన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు, ధ్యానించుకునే ముందు యథావిధిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. సర్వత్కార్యం తండ్రి మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు వాక్య అంశాన్ని మనం చూసినట్లయితే విశ్వాసానికి తగిన ప్రతిఫలం. హల్లెలూయా. విశ్వాసానికి తగిన ప్రతిఫలం అనే అంశం మీద బైబిల్ గ్రంథం నుంచి తండ్రి ఏం చెప్తున్నాడో, తన కుమారుడైన మెస్సీ గారు ఏం చెప్పారో మనం నేర్చుకుందాం. ఎందుకంటే చాలాసార్లు చెప్తూ ఉంటాం, మానవునికి విశ్వాసం చాలా అమూల్యమైనది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం, అంతే. దీన్ని మించిన పదం మరొకటి లేదు. అది నీ ఇంటి వారి మీద కావచ్చు, నీ పొరుగు వారి మీద కావచ్చు, లేకపోతే నీ మీద నీకే కావచ్చు. హల్లెలూయా. కావున విశ్వాసం అనేది చాలా అమూల్యమైనదండి. నీ ఒక పని చేస్తున్నప్పుడు, ఒక కార్యాన్ని తలంచినప్పుడు, ఒక చోటకి వెళ్ళేటప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు నమ్మకంతోనే వెళ్తాం, నమ్మకంతోనే చేస్తాం, నమ్మకంతోనే మాట్లాడుతాం. అది జరగకపోని. అయితే పరమ తండ్రి దగ్గర మనం వస్తున్నామంటే మరి మన విశ్వాసం ఎంత గొప్పగా, ఎంత గట్టిగా, ఎంత దృఢంగా ఉండాలి. అలా ఉన్నవారికే తండ్రి మనకి మార్గాన్ని చూపిస్తాడు. అలా ఉన్నవారికే. అంత మాత్రాన ఆయన సహాయం చేయడు అని చెప్పట్లేదు, చేస్తాడు. మనం ఎన్ని విత్తనాలు వేస్తామో అంత పంటే మన చేతికి వస్తుంది కదా. వాక్యంలో ఉంది, మత్తయి సువార్తలో. అలాగే మనం ఎంత విశ్వాసిస్తామో దానికి తగ్గట్టే ప్రతిఫలం ఇస్తాడు. ఇవ్వడు లేకపోతే రాదు, వస్తుంది అని చెప్పడం కాదు. కానీ క్రైస్తవుడికి ఖచ్చితంగా విశ్వాసం అనేది ఉండాలి. ఎప్పుడు ఉండాలి? పడిపోయినప్పుడు ఉండాలి. హల్లెలూయా. మనం శోధనలో, వేదనలో, కష్టాల్లో పడిపోయినప్పుడు విశ్వాసం ఉండాలి. అంతేనా? కాదండి. మనం జీవించిన జీవితకాలం అంతా కూడా తండ్రి మీద విశ్వాసంతో జీవించాలి, నమ్మకం ఉంచాలి. వివాహం చేసుకున్న దంపతులు ఎలాగైతే ఒకరి మీద ఒకరు నమ్మకంతో జీవిస్తూ ఉంటారో, వారు లోకం నుంచి వెళ్ళిపోయిన వరకు అంతకంటే ఎక్కువగా తండ్రి మీద మనము, తన కుమారుడైన మెస్సీ గారి మీద మనం విశ్వాసం ఉంచితే దానికి తగే ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రియ సహోదరులారా, మెస్సీ గారు సువార్త చేసే 3.5 సంవత్సరాల్లో అనేక మార్లు చెప్పిన మాట ఒక్కటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఏం చెప్పండి ఆయన? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నేను కాదు. నీ నమ్మకం నిన్ను నిలబెట్టింది నేను కాదు. నీ విశ్వాసాన్ని నా తండ్రి చూశాడు, నీ నమ్మకాన్ని నా తండ్రి చూశాడు. కనుక ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో, ఎవరైతే నమ్మకంతో ఉంటారో వారికి నా తండ్రి కార్యం చేయక మానడు. హల్లెలూయా. అంత గొప్ప మాట అండి అది, నిజంగా. కానీ ఈరోజు ప్రియ సహోదరులారా, నిజం చెప్పుకోవాలంటే ప్రతి మనిషి, మానవుడు, వాడు ఏ ప్రాంతం వాడైనా, ఏ భాషలో మాట్లాడేవాడైనా, ఏ దేశస్థుడైనా సరే, విశ్వాసం అనేది బొత్తిగా లేకుండా పోయింది. హల్లెలూయా. ఎందుకంటే తరాలు మారిపోయి, యుగాలు మారిపోయి, మారిపోవడం కాదండి, మారిపోవడం అంటే తప్పు. తరాలు జరిగిపోయాయి, యుగాలు జరిగిపోయాయి, నెలలు, వారాలు, సంవత్సరాలు జరిగిపోయి మన జీవితంలో. కానీ మానవునికి విశ్వాసం అనేది చాలా అరుదుగా ఉంది ఈ యొక్క దినాలలో. అందుకే దావీదు మహారాజు అంటాడు 12వ అధ్యాయంలో, కీర్తనదారు రాసిన 12వ అధ్యాయంలో దావీదు మహారాజు అంటాడు, తండ్రి నన్ను కరుణించు, నన్ను కాపాడు, నాకు తోడుగా ఉండు అంటాడు కదా. నరులలో విశ్వాసులు గతించిపోయిరి అన్నాడు అక్కడ మొదటి వచనంలోనే, 12వ అధ్యాయం మొదటి వచనం సంకీర్తన. తండ్రి నన్ను రక్షించు, నా ఆత్మను రక్షించు, ఎందుకంటే నేను నరుల మధ్య ఉన్నాను, నేను నరులతో సంబంధం కలిగి ఉన్నాను, నేను నరుణ్ణే. కనుక
నాలో అతిశయం చెప్పుకున్నట్లు, నాలో గర్వం రాకున్నట్లు, నా ఆత్మను మరొక మార్గంలో నడవకుండా ఉండునట్లు నన్ను కరుణించు, నన్ను కాపాడు అంటూ నరులలో విశ్వాసులు గతించిపోయిరి. ఎప్పుడన్న మాట ఇది, కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నామండి. ఆకర్షించుకోవడానికి అనేక దైవ సేవకులు కానీ, దైవ సేవకురాలు కానీ, సువార్తలు కానీ ఎన్నో మాయమాటలు చెప్తున్నారండి. జాగ్రత్త, మాయమాటలో మీరు పడిపోకండి. తండ్రి చెప్పిన మాట నమ్మండి, తండ్రిని అనుసరించండి. మమ్మల్ని కాదు, మనిషి మీద మీరు ఆధారపడవద్దు, మనుషులు మీరు నమ్మవద్దు. అందుకే కదా గ్రంథం బోధిస్తుంది, మనుషులను ఆశ్రయించుట కంటే తండ్రిని ఆశ్రయించుట మీకు ఆశీర్వాదకరం అంటాడు. మనుషులను నమ్ముట కంటే తండ్రిని నమ్ముట మీకు లాభం అంటాడు. సహోదరులారా, అంత మాత్రం నమ్మొద్దని, విశ్వాసం ఉంచొద్దని చెప్పలేదు, కానీ నిన్ను మోసం చేసే మనుషులను నమ్మొద్దు. హల్లెలూయా. ఈరోజు జరిగేది అదేనండి, జరిగేది అదే. నేను చాలాసార్లు చెప్తుంటాను మా యొక్క ఎపిసోడ్లో. ఏంటో తెలుసా, మోసగించేవారి మాటలు, మోసగించేవారికి తలంపులు, మోసగించేవారి ఒక ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయి తెలుసా, చాలా నెమ్మదిగా మెత్తగా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇంకా ఆ మాటలు అలాగే ఇలా ఉండవండి. అవతల వారు ఎలాంటి వారైనా సరే బుట్టలో పడిపోతుంది, మాయ బుట్టలో. ఇలాగా చెప్పే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. వాటికి పడిపోతున్నారండి జనం. వారు భక్తులు కావచ్చు, భక్తురాలు కావచ్చు, ఎంత విశ్వాసమైన మాయ మాటల్లో, మాయ మనుషుల యొక్క ఒక ఒడిలో పడిపోయి మోసం జరిగాక, మోసగించబడిన తర్వాత అప్పుడు ఇలా పట్టుకుంటారు. అయ్యో, ఒక వ్యక్తి చెప్పారే, నా ఇంటి వారు చెప్పారే, నా ఇరుగు పొరుగు చెప్పారే, ఆనాడు వారు మాటలు వినుంటే ఈనాడు ఈ దుస్థితి నాకు రాకపోనని తల పట్టుకుంటారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, గ్రంథం ఏం చెప్తుందో తెలుసా, నీవు నమ్ము, కానీ నిన్ను మోసగించే మనుషులను, వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, వారిని మీరు నమ్మొద్దు. వారి మాయ మాటలు చాలా మృదువుగా, మెత్తగా, చక్కగా ఉంటాయి. అదే మన తెలుగు భాషలో చెప్పుకుంటే తల్లి గుడ్డతో గొంతుకులు కోస్తారంట. జాగ్రత్త ప్రియ క్రైస్తవులారా, తల్లి గుడ్డతో గొంతుకులు కోస్తారంట. అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం, అలాంటి వారి మధ్య బ్రతుకుతున్నాం. కానీ తండ్రి మీద, తన కుమారుడైన మెస్సయ్య గారి మీద విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసానికి ప్రతిఫలం ఉంటుంది. మన చేతిలో ఉన్న ఈ గ్రంథంలో అనేకమైన మర్మాలతో కూడిన సంగతులు పరమ తండ్రి మనకి అనుగ్రహించాడు. ఈరోజు ఇన్ని మర్మాలు తెలిసినా, ఇంత భక్తి చేసినా, ఇంత ప్రార్థనా పరుడువైనా మోసగించబడుతున్నావు ఓ క్రైస్తవుడా. జాగ్రత్త, మోసగించబడుతున్నావు ఓ క్రైస్తవురాలా. జాగ్రత్త. నీ దగ్గర ఉన్నదంతా తినేయడానికి, నీ దగ్గర ఉన్నదంతా దోచుకోవడానికి ఎన్నో మాయ మాటలు చెప్తుంటారు. వారు మాయ వలలో పడ్డావా, నీ జీవితం పతనం అయిపోద్ది. జాగ్రత్త చూసుకోండి. అలా కాకుండా తండ్రి మీద విశ్వాసం, తన కుమారుడైన మెస్సయ్య గారి మీద విశ్వాసం ఉంటే ప్రతిఫలం చూస్తావు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వస్తాడు క్రీస్తు దగ్గరికి. వచ్చి అంటాడు, అయ్యా బతుకుడా, నా యజమానుడు బహుళ దుఃఖముతో, వ్యాధితో అదిగో గృహంలో కదలకుండా పడిపోయి ఉన్నాడయ్యా. అతనికి వచ్చిన వ్యాధి మామూలు వ్యాధి కాదు తండ్రి. కనుక ఇదిగో వాడి పక్షంగా నేను నీ దగ్గర అర్థిస్తున్నాను. అంటే అర్థించడం అంటే అడగడము. ఒక రకంగా మన తెలుగు భాషలో చూసుకుంటే అడుక్కోవడం, అడుక్కోవడం. హల్లెలూయా. కనుక వచ్చి ఎప్పుడైతే అలాగంటాడో మెస్సయ్య గారు అక్కడ ఏమంటాడో తెలుసండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చూస్తే ఏమంటాడు, సరే నీ దాసుడి దగ్గర నేను వస్తానయ్యా, తీసుకొని వెళ్ళంటే అమూల్యమైన మాట అన్నాడండి అక్కడ శతాధిపతి. అవన్నీ మనకు తెలిసే, వాటిని కోసం వివరించడం కాదు, కానీ క్లుప్తంగా చెప్తున్నాను.
అమూల్యమైన మాట అంటాడు అక్కడ. అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుని కాదు కానీ అని విశ్వాసం కలిగిన మాట అన్నాడండి. ఎవరి 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 శతాధిపతి? శతాధిపతి అనగా అనగా 100. దినోత్సవము అంటే 100 దినముల వేడుక మనం చూస్తుంటాం కదా. ఇతడు 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడు. అది శతాధిపతి అంటే అర్థం. 100 మందికి పైగా ఈయన అధికారి అయి ఉండి ఆయన ఉండే ఇల్లు ఎలా ఉంటుందండి? మామూలుగా చూసుకోండి. ఒక బ్యాంకులో జాబ్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను అనుకోండి, లేకపోతే ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి. ఇలాగా గవర్నమెంట్ జాబులు చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇల్లు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో కదా. మరి ఇలాంటిది శతాధిపతి 100 మందికి పైగా అధికారిగా ఉన్నవాడి యొక్క సైన్యాధిపతి యొక్క ఇల్లు ఇంకెంత బాగుంటుందో చూడండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? అయ్యా బాధకుడా, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు కానీ ఇక్కడే ఉన్న ఒక మాట నువ్వు చెప్పు చాలు. ఎంత విశ్వాసం అన్నది నిజంగా. విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరచని మనం ప్రార్థన చేస్తామే కానీ విశ్వాసంతో అడిగిన మాట రోగిని కూడా స్వస్థపరుస్తుందని మీకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు కదా, నీ ఒక్క మాట చెప్పు నాయన చాలు, అక్కడ దాసుడు స్వస్థత పొందుతాడన్నాడు. ఈ మాటలు విన్న మెస్సీ గారు ఏమంటారో తెలుసా? ఆయన చూసి, అక్కడ కూర్చున్న శిష్యులను చూసి, జనాంగాన్ని చూసి, పరిచారకులను చూసి, శాస్త్రులను చూసి, యూదులను చూసి ఏమన్నాడో తెలుసా? సిగ్గుపడవలసిన మాట అండి అది. క్రైస్తవుడు ఏమన్నాడండి ఆయన? ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదని ఇచ్చాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఇంత విశ్వాసం ఉందే ఈయన మాట్లాడిన మాటలో ఎంత విశ్వాసం నాకు అనిపిస్తుందంటే, ఎంత నమ్మకంగా మాట్లాడుతుందంటే, ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి విశ్వాసాన్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన నా తండ్రి చేసిన క్రియలన్నీ కూడా మర్చిపోయి దౌర్భాగ్య స్థితిలో జీవించిన ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసం చూడలేదు అనేసాడు. హల్లెలూయా. ఇదండి విశ్వాసానికి కలిగిన ప్రతిఫలం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియ సహోదరులారా అనేకమైన సంగతులు మనకి గ్రంథంలో బోధించబడుతుంది. చదువుకుంటాం, వింటాం, కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది నిజంగా విశ్వాసంతో ఉంటున్నారు? ఈరోజు నీవు ఏం చేస్తున్నావు తండ్రి కోసం? ఏం చేస్తున్నావు తన కుమారుడైన మెస్సీ కోసం? ఏది నీ విశ్వాసం? కొంచెం మన ఇంట్లో లోటు కనిపిస్తే మనం వెంటనే కింద పడిపోతాం. మన ఒంట్లో లోటు కనిపెడితే కింద పడిపోతాం. అంటే ఏంటి? దిగులు చెందుతాం. కానీ ఈయన ఏమంటున్నాడు? వచ్చి అసలు ఎవరన్నా నీవు ఆలయానికి ఎందుకు వెళ్తున్నావు చెప్పండి. ఆలయానికి ఎందుకు వెళ్తున్నారు మీరు ఆలోచించుకోండి. నీ యొక్క వ్యక్తిగత జీవితం కోసం వెళ్తావు. నీ భార్య కోసమో, భర్త కోసమో, నీ బిడ్డల కోసమో, లేదంటే నీ కుటుంబ సౌఖ్యం కోసమో, లేదంటే నువ్వు చేస్తున్న జాబ్ కోసమో, మరి ఏదో కోరుకొని నీ వ్యక్తిగత విషయాలు మొరపెట్టడానికి ఆలయానికి వెళతాం, అంతే కదా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన కోసం అడగలేదు, అతని జాబ్ కోసం అడగలేదు, అతని కుటుంబం కోసం అడగలేదు, తన భార్య బిడ్డల కోసం అడగలేదు, తన కోసం తను అడగలేదు, కానీ ఇతరుల కోసం అడిగాడు. అది 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 చూశాడు మెస్సీ గారు అక్కడ. అదండి విశ్వాసం అంటే, అదండి నమ్మకం అంటే. ఓ క్రైస్తవుడు ఇలాగ చేసేవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? ఎవరి సౌఖ్యం వారిదే, ఎవరి మార్గం వారిదే, ఎవరి లాభం వాళ్ళదే. కానీ అతను అంటాడు, అయ్యా నీ ఒక్క మాట చెప్పుతా బోధకుడు చాలు, నా యజమానుడు అక్కడ స్వస్థత పొందుతాడు. ఎంత విశ్వాసంతో వచ్చాడంటే ఆ వ్యక్తి ఆయన దగ్గరికి, ఎంత విశ్వాసంతో వచ్చాడు. అపనమ్మకంతో రాలేదు. ఈరోజు మనం జరుగుతుందా జరగదా, ఇస్తాడా ఇవ్వడా, చూస్తాడా చూడ్డా, తింటావా తినవా, ఉందా లేదా, ఇది అనుమానం మనకి. అది జరిగే వరకు కూడా అనుమానమే. కానీ ఆ వ్యక్తి అలాగ అనుకోలేదండి. వచ్చి సాష్టాంగం పడి ఆయన దగ్గర మొక్కి మోకాలు వేసి అక్కడ అంటున్నాడు కదా, బాధ కూడా
ఇది నా యజమాని యొక్క పరిస్థితి, పక్షవాయుతో మిగులు బాధపడుతున్నాడు కనుక నీ ఒక్క మాట చెప్పితే చాలు, నా ఇంటికి రావడానికి నువ్వు సరిపోవు అని విశ్వాసం కలిగిన మాట హృదయానికి తాకింది. హల్లెలూయా. రోగిని స్వస్థపరుస్తుంది మామూలే, హృదయానికి తాకింది. ఎవరి హృదయానికి? మెస్సీ గారి హృదయానికి తాకింది. అప్పుడు అంటాడు, ఇంత విశ్వాసం నేను నా ప్రజల యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదే అని అక్కడున్న ప్రజలు చెప్పినప్పుడు ఆ మాట ఆనాడు వారికి అర్థం కాలేదు, ఈనాడు మనకి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాదండి ఆయన ఆడే మాట. ఎందుకంటే ఏ మాట చెప్పినా ఎలా చెప్పాడు? పబ్లిక్గా చెప్పలేదు, మరుగు చేసి మాట్లాడాడు ఆయన. సూచన క్రియగా చెప్పాడు. ఓ క్రైస్తవుడా, ఈరోజు నీ జీవితం ఎలా ఉందయ్యా, నీ విశ్వాస జీవితం ఎలా ఉందయ్యా, నీ యొక్క నమ్మకమైన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోమని ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అక్కడే కాదండి, అనేక చోట్ల మెసేజ్ చేత విశ్వాసం అనిపించుకునే చాలామంది ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చి చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆయన ఒక చెంగు ముట్టుకుందండి. ప్రార్థన చేయమని అడిగిందా? పోనీ ఎవరన్నా అన్నదా? అసలు ఆ వ్యక్తి అంతమందిలోకి రావడమే చాలా విచిత్రం. కానీ ఈ విషయం మెస్సేజ్కి తెలీదా? తెలుసు. ఎప్పుడైతే ముట్టుకుందో స్వస్థత కలిగినప్పుడు అప్పుడు అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలోంచి మహిమ బయటికి వెళ్ళిపోయింది అంటే శిష్యులు అంటారు, అయ్యా 100 కొద్ది జనం ఉన్నారు, ఈ జనాలు ఎవరో ఏం చెప్పగలం మేమంటే, లేదు నన్ను ఎవరో తాకారో ఆ వ్యక్తి బయటికి రమ్మనేటప్పుడు అప్పుడు ఆ స్త్రీ అప్పటికే స్వస్థత పొందేసిన ప్రియ సంగమా, ఆ స్త్రీ బయటకు వచ్చి, అయ్యా బోధకుడా నేనే నేను ముట్టుకున్నానంటే, అమ్మా నేను కాదు నేను స్వస్థపరిచింది అంటే, అది నిన్ను ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని నేను ముట్టుకున్నానయ్యా, నీ చెంగుని నీ యొక్క అంగీని నేను ముట్టుకున్నానంటే, అమ్మ నేను కాదు తల్లి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత కలుగు చేసింది. హల్లెలూయా. అదండి విశ్వాసం అంటే. అదండి. జరుగుతుందా, వస్తుందా, రాదా, ఇస్తాడా, ఇవ్వడా, ఇది ఈరోజు మన విశ్వాసం. అందుకే దావీదు గారు ముందు నుండి చెప్పేశాడు కొన్ని 100 సంవత్సరాల క్రితం, నరులో విశ్వాసం లేదయ్యా బాబు, బతికలేదని చెప్పేశాడు తండ్రితో. పిలి సంగమా, మనం అలా జీవించొద్దండి. బ్రతికిన కొద్ది కాలమైనా, బ్రతికిన గొప్ప కాలమైనా, బ్రతికిన అనేక దినములైనా కడ వరకు అంటే ప్రభు యొక్క పిలుపు మనం అందుకునే వరకు కూడా విశ్వాసంతో జీవిద్దాము. ప్రార్థన చేసేస్తాం, విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరచుగాక, ఆమేన్. ప్రార్థన చేయడం గొప్పతనం కాదు. ప్రార్థన చేసిన వాటిలో విశ్వాసం ఉందో లేదో ఒకసారి తూకంలో వేసుకొని చూసుకోండమ్మా, చూసుకోండి బాబు. అప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వాసం అనేది చిన్న మాట కాదండి. ఎంత అన్నాడు ప్రభు? విశ్వాసం అనేది దేంతో పోల్చాడు? మనం అయితే ఎంతతో పోల్చుతాం? మనం ఒకవేళ నీ విశ్వాసం ఎంత అంటే తూకమే చెప్తామేమో, కానీ ప్రభు సింపుల్గా చెప్పిన మాట ఏంటో తెచ్చా, ఆవగింజంత. హల్లెలూయా అన్నాడు కదండి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే దానికి ప్రతిఫలం ఇస్తాడు నా పరమ తండ్రి అన్నాడే, కానీ నేను ఇస్తాను అన్నాడు ఎక్కడైనా? నేను దైవ కుమారుణ్ణి అన్నాడు, కానీ నేను దేవుడిని చెప్పాడా? నేను పరమ తండ్రి అని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. ఏలోహిమని చెప్పాడా? చెప్పలేదే. కానీ వీళ్ళు సృష్టించుకుంటున్నారు మాటలు, ఆయన ఎక్కడా చెప్పలేదు నేను దైవ కుమారుని, దట్స్ ఆల్. అంతకని ఏం చెప్పలే. కానీ ప్రతి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, ఇప్పటికైనా సరే నీ విశ్వాసాలు పడిపోతున్నావా? అపనమ్మకం నీలో ఉంటుందా? అనుమానం నీలో ఉందా? దయచేసి ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ వారం కాదు, వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఎప్పటికైనా సరే నేను నమ్ముకున్న నా తండ్రి నాకు మేలు చేస్తారని ఒక చిన్న ఆవగించినంత విశ్వాసం నీలో ఉంటే అది పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు కార్యం చూస్తావు. ఇది బైబిల్ మనకు బోధిస్తున్న గ్రంథం, మనకు బోధిస్తున్న ఆయన లేఖనాలు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, స్వరూపుడా, నీకే స్తోత్రం నాయన.
ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం మీదకి వచ్చి నాతో మా అందరితో మాట్లాడించినందుకు స్తోత్రం. నిజమే తండ్రి. ఎవరైతే ఆవగింజంత విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తికి, వారికి, ఆ ప్రాంతవాసులకి, ఆ గృహానికి, ఆ కుటుంబానికి, ఆ రాష్ట్ర పల్లె పట్టాల దేశాలకు నాన్న నీ గొప్ప మహిమను చూపిస్తుందని నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. అటువంటి విశ్వాసం తండ్రి మాలో కొదువైపోయిందయ్యా ఈరోజు. మాటలైతే చెప్తున్నాం కానీ, ప్రార్థన అయితే చేస్తున్నాం కానీ తండ్రి, నీ మీద సంపూర్ణమైన విశ్వాసంతో మేము జీవించలేకపోతున్నాం కనుక మమ్మల్ని క్షమించి ఇదిగో తండ్రి నిజమైన విశ్వాసులుగా, నిజమైన విశ్వాసకు కర్తగా తండ్రి మమ్మల్ని చేయమని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామములో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, 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 ఆమేన్. మీ అందరికీ మరొకసారి పరమ తండ్రి నామములో సలాం, వందనాలు.